ఈ కాలంలో సెల్స్ బాగా బ్రెయిన్ సెల్స్ ఏజ్ అయిపోతున్నాయి తొందరగా. మనకి రకరకాల సింప్టమ్స్ వింటున్నాము. లైఫ్ స్టైల్ రిలేటెడ్ స్ట్రెస్ వల్ల. గ్రాడ్యువల్ బ్రెయిన్ డెత్ అయిపోతుందని ఒక ఆందోళన అందరిలో. సో, ఎక్కువ కాలం మన బ్రెయిన్ సెల్స్‌ని యాక్టివ్‌గా ఉంచాలంటే వాట్ ఈస్ ద సీక్రెట్? అంటే 100 ఏళ్ళు బ్రతకాలనుకోండి మన బ్రెయిను. వాల్‌నట్స్ తింటే బ్రెయిన్ పదునవుతుందా? ఇంకేదో బ్రెయిన్ ఫుడ్స్ తింటే లేదు ఏంటి తలకాయ కూర తింటారు చాలామంది. దానివల్ల కూడా తలకాయ బెటర్ అవుతుందని విన్నాను నేను. సో, ఈస్ దట్ ట్రూ? ఈ బ్రెయిన్‌కి నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకిప్పుడు పెట్రోల్ బండి నడుపుతున్నాం అనుకోండి. పెట్రోల్ బండి నడుపుతుంటే రోజు పెట్రోల్ నింపితే సరిపోతదా? సర్వీసింగ్ ఇంజిన్ చేయాలి. బాగుండాలంటే ఏం చేయాలి? సర్వీసింగ్ చేయాలి. సర్వీసింగ్ చేయాలి. దాన్ని నడపాల్సిన విధంగా క్లచ్ మీద ఎక్కువ చాలా ఉంటాయి కదా! క్లచ్ మీద ఎక్కువ కాలు పెట్టకూడదు. స్పీడ్స్ మెయింటైన్ చేయాలి. సో, ఇవన్నీ ఫాలో కావాలి. సో, నేను రోజు పెట్రోల్ పట్టిస్తున్నా. ట్యాంక్ ఎంప్టీ కాకుండా చూసుకుంటున్నా అంటే బండి నడుస్తదా? ఇట్ విల్ నెవర్ బీ. బ్రెయిన్‌కి ఫుడ్ మనం తినే ఫుడ్ కాదు. బ్రెయిన్ ఈజ్ మేడ్ టు థింక్. అది ఆలోచించడానికి మన నైపుణ్యాన్ని వినియోగించుకోవడానికి అది అది దానికి మనం తయారు చేయబడింది. ఇప్పుడు మనం బ్రెయిన్ ఉపయోగించకుండా మొబైల్, క్యాల్కులేటర్, కంప్యూటర్ ఉన్నప్పుడు మైండ్ అనేది క్రమేపీ దాని కెపాసిటీ తగ్గిపోతాం. అంతే గదా! అంటే మనం చిన్నప్పుడు ఎస్పెషల్లీ చిన్నప్పుడు యంగ్ ఏజ్‌లో ప్లాస్టిసిటీ అంటాం. ఇట్ అక్వైర్స్ న్యూ స్కిల్స్. చూసి మనం చేసిన దాని పనులు బట్టి మెదడు అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. డెవలప్ అవుతూ ఉన్నప్పుడు ఆ స్కిల్స్ అనేవి కొంచెం ఏజ్ వరకు ఇంకా రిఫైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. న్యూ స్కిల్స్ అక్వైరింగ్ అంటే కొత్త స్కిల్స్ మనం నేర్చుకోవడం అనేది విత్ ఏజ్ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే బ్రెయిన్ కొన్ని సెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో అట్లాంటిది మనం బ్రెయిన్ని అసలు యాక్టివేట్ చేయలేదంటే చిన్నప్పటి నుంచి సో వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. మనం ఏం కోల్పోవట్లా. అసలు మెదడునే మనం తయారు చేయలేం. అది అంతే కదా! సో మెదడునే తయారు చేయనప్పుడు ఫాస్ట్గా మెమరీ లాస్ కావడం ఇట్లాంటిది. అంతే. అంటే అంతకుముందు లెక్కలు అనేవి చేత్తో చేసేవాళ్ళం, గాల్లో చేసుకునేవాళ్ళం. మెమరీ అనేది అట్లా షార్ప్గా ఉండేది. ఇప్పుడు అంతా అండ్ ఇంకొకటి ఈ రీల్స్ ఇవి వచ్చాక చిన్నపిల్లలు కూడా దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ బ్రెయిన్. బాబోయ్! భయంగా ఉందండి. నెక్స్ట్ జనరేషన్ ఏంటండి పరిస్థితి? చాలా దారుణం. బ్రెయిన్ మాత్రం ఎస్పెషల్లీ కిడ్స్‌కి ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ నుంచి మేబీ దే ఆళ్ళ క్యాలిక్యులేటర్స్ కూడా అలౌ చేస్తాము. నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్స్ అనేది దే ఆర్ టెల్లింగ్. ఇంకెందుకు అసలు మనం ఉండడం జాంబీస్ లాగా ఇట్లా వెళ్ళిపోవడమే. ఎగ్జాక్ట్లీ. సో క్యాలిక్యులేటర్స్ ఎగ్జామ్ హాల్‌కి అలౌ చేస్తున్నారు అంటే దే ఆర్ యాక్సెప్టింగ్ దిస్ టైప్ ఆఫ్ దిస్ థింగ్ యాజ్ నార్మల్. ఇది మనం క్యాలిక్యులేట్ చేయలేకపోవడం అనేది నార్మల్ అనేది అంటే ఇట్స్ నాట్ ద ఫాల్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. అట్లనే తయారైంది. మనం కంప్యూటర్ రాకముందు చూసిన వాళ్ళమే ఇప్పుడే మనకే కష్టంగా ఉంది. ఇప్పుడు లెక్కలేయాలి అంటే ఎందుకులే మొబైల్ క్యాలిక్యులేటర్ చేసేద్దాం అయిపోద్ది. సో, అది డెవలప్ చేయకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్. లైక్ మనకి మజిల్స్‌కి సార్కోపీనియా వస్తుంది, కరిగిపోతాయి. బ్రెయిన్ కూడా బ్రెయినోపీనియా డిస్యూజ్ కూడా అట్రోఫీ వస్తుంది. అంటాం కదా. ఏమంటారండి? డిస్యూజ్ అట్రోఫీ అంటే యూజ్ చేయకపోవడం వల్ల కరిగిపోవడం. సో మెథడ్ అనేది ఫస్ట్ 5 years ఆఫ్ లైఫ్ అండ్ దాని తర్వాత ఫస్ట్ 10-12 years చాలా ఇంపార్టెంట్. ఆ స్టేజ్లో పిల్లల్ని మొబైల్కి అడిక్షన్స్ చేసి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేయకుండా ఉంటే థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి నాట్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు ఇంకా భయానకమైన విషయం ఏంటంటే వీఆర్ అంటే ఇప్పుడు చాలా తెలివిగలడు ఈ పిల్లవాడు అనేది వాడు ఎంత బాగా ప్రోగ్రామింగ్ చేయగలడు, కోడింగ్ చేయగలడు. సో వీటన్నిటి మీద నిర్ధారిస్తున్నాం తప్పితే వాడికి మ్యాథమెటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆ కంప్యూటర్ లేకుండా సిస్టమ్ లేకుండా వాడు చేయగలడా లేడా. సో మనం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఫోన్కి బ్యాటరీ ఎట్లనో కంప్యూటర్కి పిల్లవాడు అట్ట అయిపోతున్నాడు. సో వీఆర్ అసెసింగ్ హిస్ ఎబిలిటీ అంటే వీళ్ళు తెలియగలవాడు అంటే వీడు ప్రోగ్రామ్ బాగా చేయగలడు, కంప్యూటర్ని చాలా బాగా ఉపయోగిస్తాడు, చాలా తెలియగలడు. సో